ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన అవసరమైన ఒక వీడియో అండి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశలు కోరికలు అనేవి తప్పకుండా ఉంటాయి. మనకు కావాల్సింది నెరవేరాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం, దానికి తగ్గట్టు కృషి చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి అవి జరగకుండా పోతూ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా వారం రోజుల్లోనే ఎంత పెద్ద కోరికైనా కూడా మీకు నెరవేరిపోతుంది. అలాగే చిన్న చిన్న కోరికలు అనుకోండి, వెంటనే చెప్పుకున్న వెంటనే తర్వాత క్షణమే కూడా నెరవేరే ఒక అదృష్టం అనేది కలుగుతుందన్నమాట. ఇక ఏంటి ఆ మెథడ్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, ఎప్పుడు చేయాలి, ఎలా రూల్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఆశలు తీర్చే ఒక సూపర్ పవర్ఫుల్ నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ నంబర్స్ అనేవి మీకు ఇష్టమైన నంబర్ చూస్ చేసుకోండి. మీకు ఇష్టమైన నెంబర్ చూస్ చేసుకొని ఆ నెంబర్ని ఒక 60 సెకండ్స్ అంటే 1 మినిట్ వరకు మీరు ఆ నెంబర్ని అనుకోవాలన్నమాట. అంతేకాకుండా మీ సంకల్పం ఏదుందో, మీరు కోరిక, మీకు ఆశ ఏదైతే ఉందో, అది ఏదైతే తీరాలో ఆ ఆశని మీరు ఒక కోరిక బేస్ చేసి చేస్తున్నారు కాబట్టి ఆ కోరిక అనేది ఫస్ట్ అనుకునేసి తర్వాత మీరు ఒక నంబర్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఆ నంబర్ని కనీసం 1 మినిట్ అంటే ఒక 60 సెకండ్స్ అయినా సరే తప్పకుండా అనుకోవాలి. ఇలా అనుకున్న వెంటనే కూడా ఆ కోరిక నెరవేరిపోతుందండి. కొంచెం ప్రాసెస్ ఉన్నవైతే మీకు తప్పకుండా 1 వీక్లో నుంచి 10 రోజుల్లో నెరవేరే తీరుతుంది. ఇంకా డబ్బు విషయమైనా, మీకు అప్పులు తీరాలనుకున్నా, లేదా మీకు అనుకున్న డబ్బు కావాలి అనుకున్నా, లేదా మీకు ఒక పని జరగాలి అనుకున్నా, ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది. జరగదు అన్న మాటే ఉండదన్నమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి కొన్ని నంబర్స్ అనేవి. ఆ నంబర్స్ 22 44 66 88 99 22 44 66 88 99. మనకు ఈ నంబర్స్ అన్నీ కూడా ఏంజల్ నెంబర్స్ అండి. మనం వీటిని బేస్ చేసి చాలా వరకు చాలా మెథడ్స్ అనేది ఫాలో అయినాము. వాటిలో భాగంగానే ఈరోజు మీకు ఈ యొక్క నంబర్స్ బేస్ చేసి మీ యొక్క ఆశ కోరిక అనేది తీర్చుకోవచ్చు అన్నమాట. ఏం లేదండి, చాలా సులభం. ఈ నంబర్స్లో మీరు ఒక నంబర్ అనేది అనుకోండి. మీ సంకల్పం ఏంటో మీరు ఈ ప్రపంచం దగ్గర పెట్టేసి ఈ విశ్వంతో మీ యొక్క సంకల్పం చెప్పుకొని తర్వాత ఇందులో ఒక నెంబర్ అనేది చూస్ చేసుకొని తర్వాత ఈ నంబర్ని అనేది మీరు కనీసం ఒక 1 మినిట్ అనేది అయినా చెప్పుకోవాలంటే ఒక 60 సెకండ్స్ అయినా చెప్పుకోండి. తర్వాత మీ పనులు అనేవి మీరు చూసుకోవచ్చు. మీరు చెప్పుకునేటప్పుడు వీలైనంత వరకు కొంచెం ప్రశాంతంగా, ఎవరు మధ్యలో వచ్చి మాట్లాడకుండా అలా ఆ 1 మినిట్ అనేది గడిపి మీరు చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా చెప్పుకుంటా ఉన్నప్పుడు వెంటనే అటు తిరిగి చూసి వేరే వాళ్ళతో మాట్లాడటం, ఫోన్ చూసుకోవటం అలా కాకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఆ నంబర్ని అనుకోవటం అనేది జరిగితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు ఈ నంబర్స్లో 8 అనే నంబర్ అనేది ఎక్కువ ఇష్టం అండి. దాంట్లో భాగంగా మనం 88 అనేది ఉంది కాబట్టి ఈ 88ని బేస్ చేసి నాకు ఒక కోరిక, నేను చేసే పనిలో మంచి అభివృద్ధి కావాలి అని ఒక కోరిక మనసులో అనుకొని తర్వాత 60 సెకండ్స్ 88 88 88 88 88 88 88 లేకపోతే 88 ఇలా అయినా సరే మనం ఆ 8ని ఎక్కువ సార్లు అనుకోవాలి. అది మనసులోనే అనుకున్నా పర్లేదండి, లేదా శబ్దంగా బయటికి సౌండ్ వచ్చేటట్టు చెప్పుకున్నా అది మీ ఇష్టం. ఎలా అయినా సరే ఈ యొక్క 88 అనే ఒక మాటని, 88 అనే మాటని మీరు అనుకుంటే సరిపోతుంది. 88 అనైనా అనుకోండి, లేదా 88 88 88 88 88 88 88 అలా అయినా అనుకోవచ్చు, లేదా 99 99 99 లేకపోతే 99 99 99 ఇలా అయినా కూడా అనుకోవచ్చు. మీరు 22 అనుకోండి, 22 లేదా 22, కానీ 22 అలా అనేది చదవద్దు. 22 లేదా 22 ఇలా చెప్పుకోండి అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఒక 1 మినిట్ పాటు చెప్పుకోండి. తప్పకుండా మీకు చెప్పుకున్న తర్వాత వెంటనే కూడా మీకు కావాల్సింది దొరికే ఒక సంకేతం కానీ, ఏదైనా సింటమ్స్ కానీ అనేవి కూడా మీకు జరుగుతుంది. కొంచెం పెద్ద ప్రాసెస్, వాటికి
ప్రాసెస్ ఉండే ఒక కోరికలు అనుకోండి, అవి 1 డేలో కూడా జరిగిపోతాయి, 1 వీక్లో జరుగుతాయి, 10 డేస్లో జరిగిపోతాయి, కానీ జరగకుండా ఉండే ప్రసక్తే లేదండి. అదేవిధంగా మీకు నచ్చిన నంబరే కాకుండా వేరే నంబర్ నేను ప్రయత్నిస్తాను అనుకొని ఒక కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ కూడా మరొక కోరిక కోసం మరొక నంబర్ని కూడా మీరు చూస్ చేసుకొని తర్వాత అంటే ఇది నెరవేరిన తర్వాత మీరు ఇంకొక నంబర్ని కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే, ఒక కోరిక మీది చెప్పుకున్నప్పుడు అది నెరవేరే వరకు కనీసం ఒక 1 వీక్ అయినా చెప్పుకోండి. ఈ లోపలే మీ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది. అదేవిధంగా మీరు ఏదైనా సరే కావాలి, ఎక్కువగా రావాలి అని కోరుకుంటున్న జాబ్ కోసమైనా, జాబ్లో ఇంక్రిమెంట్లైనా, లేదా డబ్బు అధికంగా మాకు చేరాలనుకున్న, సొంత ఇంటి కళ నెరవేరాలైనా, ఇప్పుడు సొంత ఇంటి కళ అనేది చాలా ప్రాసెస్, చాలా లేట్ అవుతుందన్నమాట. వాటికి కళ మీరు అనుకున్నప్పుడు వాటికి గల ప్రాసెస్ అనేది జరగటం, మీకు ఇంటి ప్రాబ్లమ్స్లో ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగటం, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. చాలా సులభం. మనం ₹1 కూడా ఖర్చు చేసేది లేదు. మనకున్న ఈ 24 గంటల్లో 1 నిమిషం అనేది ఖర్చు చేస్తే మన కోరిక తీరుతుంది అన్నప్పుడు ఖర్చు చేయటంలో, అది చెప్పుకోవటంలో తప్పే లేదని నా ఉద్దేశం అండి. మనం ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం. వాటికి తగ్గ లక్ రానప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ మన ఆశలని నెరవేర్చుకొని మన లక్ ఫేవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నమ్మకం ఉండేవాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి. మీకు కోరిక తీరిన తర్వాత నాకు కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత. మరొక విషయం ఏంటి అంటే, ఒకవేళ ఒక నెంబర్తో మీరు ఒక కోరిక అనేది నెరవేరిపోయింది, మరొక నెంబర్ ప్రయత్నించారు, అది మీకు నెరవేరలేదు ఇంకొక నెంబర్తో, అప్పుడు మీరు ముందుగా ఒక నెంబర్ అనేది చెప్పుకున్నారు కదా, ఆ నెంబర్తో కూడా మీరు ట్రై చేస్తామనుకుంటే అలా కూడా ప్రయత్నించవచ్చు. నో ప్రాబ్లం అనమాట. అది మీ ఇష్టం. కానీ ఇలా డబల్గా ఉండేటట్లాగే చూసుకోండి.